రంగవల్లికలు, ముగ్గులు, కబడ్డీ వంటి సాంప్రదాయ క్రీడలు, పాల పొంగళ్లు, గొబ్బెమ్మలు, గోమ, వెరసి, జీకొండూరులో సంక్రాంతి సంబరాలు నూతన శోభను సంతరించుకున్నాయి. ఈ సంబరాలకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్, వసంత శిరీష ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ దంపతులకు ఘన స్వాగతం లభించింది. పుష్పములు, వెదజలతో స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాల పొంగళ్లు పొంగించారు. గంగిరెద్దుల విన్యాసాలు చూశారు. ముత్యాల్లాంటి ముగ్గులను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మన సాంప్రదాయం తెలుగు లూగిల్లో ముగ్గులు, గొబ్బెమ్మలు, చెరుకు గడలు, కోడి పందాలు ఇవన్నీ మన సాంప్రదాయాల్లో భాగం. ఈ కార్యక్రమాలంతట్లో మనందరినీ గ్రామాన్ని ఒక కుటుంబంగా చేర్చినటువంటి అంకం సురేష్ దంపతులు, అట్లాగే ఉయ్యూరు నరసింహారావు గారు, పజ్జూరు బుల్లిబాబు గారు, అలాగే పజ్జూరు వెంకయ్య గారు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏవైతే మన సంస్కృతి సాంప్రదాయాలకి ఈ పండగ నిలువెత్తి దర్పణమైనటువంటి సంక్రాంతికి మనం అందరం కలవటం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ పంటలు ఇంటికి రావటం, ఆనందంతో జరుపుకునే ఈ పండగ మన దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పలు మాసాల్లో వస్తుంది. మనకి ఈ రోజున ఎప్పుడు కూడా ఈ జనవరి 13, 14, 15 తారీఖులు సంక్రాంతి పండుగ అంటే హైదరాబాద్ నుంచి మొదలయ్యి విజయవాడ రావడానికి 3.5 గంటలు పట్టే సమయం నిన్న మొన్న ఈ రోజు కనీసం 8 గంటల నుంచి 10 గంటలు పడుతుంది. 3.5 గంటలు రావాల్సింది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళందరూ వచ్చి కుటుంబాలు, వాళ్ళ ప్రాంతాలు, ఎందుకంటే వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా రకరకాల కార్యక్రమాల కోసం దేశాల్లో వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సొంత గ్రామాలకు వచ్చి సొంత తెలుగు లోగిల్లో అందరితో కలిసి ఈ పండుగ జరుపుకోవాలనుకోవటం ఎంతో ఆనందంగా జరుగుతున్న మీ ఇళ్లలో కూడా మీ బంధువులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చుంటారు. అందరూ కూడా సంతోషకరంగా ఈ సంక్రాంతిని జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ, తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంక్రాంతి ఈ రాష్ట్రం అంతా కూడా, మన మైలవరం నియోజకవర్గం అంతా కూడా సంతోషంగా జరుపుకుంటా ఉన్నారు. ఈ సంతోషాలు ఈ రాబోయే రోజుల్లో కూడా వెల్లివిరియాలని, మీ కుటుంబాలన్నీ కూడా భగవంతుడి ఆశీస్సులతో పాడి పంటలు బాగా పండి అందరూ ఆనందకరంగా జీవనం కొనసాగించాలని, ఈ కూటమి ప్రభుత్వ అధికారంలో రాబోయే 5 సంవత్సరాల పాటు కూడా మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని, జరగాలని ఒక పక్క సంక్రాంతి సంబరాలు జరుగుతా ఉన్నాయి, మరో పక్క మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కొత్తగా రోడ్ల నిర్మాణం జరుగుతా ఉంది. వాటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వేడుక జరుగుతా ఉన్నాయి. ఒక పక్క ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటా ఉన్నాం, మరో పక్క ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తా ఉన్నాం. ఈ ఆనందకర క్షణాలు కొనసాగాలని చెప్పి ఆ భగవంతుడు కోరుకుంటూ, ఈ రోజు ఈ ఘనమైన సంక్రాంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన కుటుంబ సభ్యులందరికీ, మరీ ముఖ్యంగా అంకం సురేష్, ఇందిరా ప్రియదర్శిని దంపతులకు, అట్లాగే పజ్జూరు బుల్లిగై, అలాగే మన మండల పార్టీ అధ్యక్షులు వెంకయ్య గారు, మన పెద్ద ఉయ్యూరు నరసింహారావు గారికి, అట్లాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. నమస్తే.